హాయ్ అండి అందరికీ ఈరోజు మునక్కాడ ఇంకా మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకొని కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఇలా టమాటా గుజ్జు వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకొని ఈ మునక్కాడన్నిటిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం వేడి నీటిలో నానబెట్టుకున్న ఈ మిల్ మేకర్స్ని అందులో వేసేసుకొని బాగా కలిపి కావాల్సినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇది వాటర్ అంతా ఇంకి దగ్గరికి అయిన తర్వాత ఇందులో గరం మసాలా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మనకి ఈ మిల్ మేకర్ మునక్కాడ కర్రీ అనేది రెడీ అండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.